ప్రైజ్ ది లార్డ్. స్తుతులకు పాత్రుడు, కలువరినాథుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రభునందు అత్యంత ప్రియమైన వారులారా, దేవుని కృపను బట్టి, కనికరపు కాపుదల కార్యములను బట్టి నాకు అనుగ్రహించబడినటువంటి ప్రియ దేవుని పిల్లలారా, మీకును మీ కుటుంబాలకును మేమును మా ఇంటి వారమును శుభములు, వందనాలు, ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్దకు ఆహ్వానాన్ని తెలియజేస్తుంటున్నాము. బాగున్నారా? కనికర సంపన్నుడైనటువంటి దేవుడు ఆయన కౌగిట్లో మనల్ని భద్రపరిచి నవంబర్ నెల 12వ తేదీ గురువారం ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధమైన పదముల యొద్దకు చేరి ప్రస్తుతిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతించు భాగ్యము కన్న తండ్రి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిందమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానం కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. 39వ అధ్యాయము ఆదికాండములో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 39వ అధ్యాయములో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నటువంటి యూసెఫ్ గారిని మనం చూస్తుంటున్నాం. మన ముందట దేవుడు యూసెఫ్ గారిని ఒక మాదిరిగా, ఒక హెచ్చరికగా, ఒక గొప్పనైనటువంటి మోరల్గా నిలబెట్టారు. అందుటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ అట్టి జీవితం మనం కూడా కలిగి ఉంటుటకై దేవుని యొక్క పరిశుద్ధమైన పాదములు యొద్ద మనల్ని మనము స్థిరపరచుకుందాము. ఆయన కృపకు పాత్రమవుదాం. ఈ ఉదయకాల సమీపు వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకొని, ప్రస్తుతించుకొని ప్రభువును వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. గొప్ప దేవ, కనికర సంపన్నుడా, మీకు వేలాది వందనాలు తండ్రి. వాతావరణము భయంకరంగా ఉన్నప్పటికీ తండ్రి ప్రభా, ఏదో ఒక సమయంలో మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన బ్రతుకుని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. అనేకులు తండ్రి ప్రభా లేచి తండ్రి లైవ్లోకి వస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి, దీవించండి. వారిలో తండ్రి ప్రభ ఉంటున్న కుటుంబాల్లో ఉంటున్న పరిస్థితులన్నింటినీ చక్కపరచమని బ్రతిమలాడుకుంటున్నాయా తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభా. తండ్రి శీతాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి నాయన తండ్రి ప్రభా, భయంకరంగా ఉంది నాయన తండ్రి. కరోనా కూడా తండ్రి ప్రభా తండ్రి మీరే కట్టడి చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మీ మాట వలన సృష్టి యావత్తు వింటుంది నాయన తండ్రి ప్రభా. మీ మాట సెలవివ్వమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. కరోనా కట్టడి చేయమని బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా తండ్రి. ప్రపంచమంతా అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి మాకు ఇచ్చిన తండ్రి ప్రభా ఈ ఆరోగ్యం బట్టి మీకు వేలాది వందనాలు. ఈ ఆరోగ్యాన్ని తండ్రి మీకే వినియోగించబడాలి తండ్రి ప్రభా. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఆదికాండం ద్వారా తండ్రి ప్రభా ఎన్నో హెచ్చరికలు తండ్రి ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం బట్టి తండ్రి అనేక క్యారెక్టర్స్ ద్వారా తండ్రి ఏది మంచో ఏది చెడో మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. మేమందరం సరి చేసుకుని మా బ్రతుకులు తండ్రి ప్రభ నిత్య రాజ్యానికి వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభ. స్తోత్రాలు తండ్రి. మీ దేని కుమారుని నిలవబెట్టి బహుబలంగా వాడుకోమని బ్రతుకులాడుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. జీవస్వరాలు పాటల పుస్తకం నుండి చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట అనే పాట పాడుకుంటూ ప్రభును స్తుతిస్తూ వాక్య ధ్యానం కొరకు మళ్ళీ మనం సిద్ధం చేసుకుందాం. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. కరువైనా బరువైనా విడిచిపోను ప్రభు బాట. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా
నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా, కష్టాల చీకటిలో దారి కనరాకపోయినా, నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా తండ్రి చిత్తానికై శ్రమలోని వెతుకుతుంటా, నా తండ్రి చిత్తానికై శ్రమలోని వెతుకుతుంటా, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట, అపాయములు బరువై సొమ్మసిల్లి పడిపోయిన, సహాయకులు కరువై దేహమంత చెడిపోయిన, అపాయములు బరువై సొమ్మసిల్లి పడిపోయిన, సహాయకులు కరువై దేహమంత చెడిపోయిన, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా తండ్రి చిత్తానికై నా తండ్రి చిత్తానికై శ్రమలోని వెతుకుతుంటా, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట, అవాంతరాలెదురై నానావ నిలిచిపోయిన, ప్రశాంతతే కొదువై నా గుండె చెదిరిపోయిన, అవాంతరాలెదురై నానావ నిలిచిపోయిన, ప్రశాంతతే కొదువై నా గుండె చెదిరిపోయిన, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా తండ్రి చిత్తానికై శ్రమలోని వెతుకుతుంటా, నా తండ్రి చిత్తానికై శ్రమలోని వెతుకుతుంటా, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట, కరువైనా బరువైనా కరువైనా బరువైనా విడిచిపోను ప్రభు బాట, విడిచిపోను ప్రభు బాట, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయ వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో 39వ అధ్యాయము ఆదికాండంలో 20వ వచనం నుంచి మనము ధ్యానం చేయబోతుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో చెరలోనైనా, శ్రమలోనైనా, కష్టంలోనైనా, అపాయములు ఎదురొచ్చిన ఎట్టి స్థితి కలిగిన ప్రభువును మనము స్తుతిస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి, మన ఎడల ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల్లో ఆదికాండంలో 20వ వచనం దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఒకసారి ఒక మాటను బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేయడం నాకు ఇష్టమైతే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటిన తర్వాత
ఎరుకో అడ్డొచ్చింది, ఎరుకో గోడలు అడ్డొచ్చాయి. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అన్నారు, ఈ ఎరుకో దాటాలి అంటే ఈ ఎరుకో గోడల చుట్టూ మీరు స్తుతిస్తూ తిరగాలి. స్తుతిస్తే సమసిపోతుంది అన్నట్లుగా 7 దినాలు తిరుగుతారు. 7వ దినాన్ని 7 మార్లు తిరుగుతూ స్తుతి ఇచ్చినప్పుడు ఆ ఎరుకో గోడ కూలిన స్థితిని పరిశుద్ధ లేఖనాలు మనకు విశదపరుస్తూ ఉంటాయి. దాని పిల్లరా, మనకు శ్రమ కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఇంకొక సంఘటన కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. పౌలు శీలలు చెరసాల్లో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి చెరసాల అధిపతి అయినటువంటి వ్యక్తి కూడా వారిని బంధించి ఆ చెరసాల్లోనికి నెట్టివేసి, కొట్టివేసి, త్రోసివేసినప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు, బలహీనతలో కూడా వారు ప్రభువును ఆ రాత్రి కాలమందు వారు స్తుతిస్తూ ఉంటే ఒక గొప్ప భూకంపం వచ్చి ఆ చెరసాల తలుపులు తెరువబడి పరిస్థితులంతా తారుమారాయి. వీరుకున్నటువంటి బంధకాలన్నీ విడిపోయి ఆ చెరసాల జైలర్ అయితే సూసైడ్ చేసుకునేటటువంటి స్థితి వచ్చింది. ఏ వ్యక్తి అయితే పౌలు శీలలను ఇబ్బందికి గురి చేశాడో అతడే తదుపరి వీరి సాక్ష్యం ద్వారా, వీరు చెప్పినటువంటి వాక్యం ద్వారా మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చి ప్రభువును వారిని సొంత రక్షకుడిగా అతడును అతడి ఇంటి వారు అంగీకరించినటువంటి పరిస్థితి చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ 20వ వచనం నుంచి మనం చూస్తుంటున్నప్పుడు 20వ వచనంలో అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. ఎవరిని పట్టుకొని? యోసేపును పొతిఫర్ పట్టుకొని, లేక ఆ ఇంట ఉన్న సేవకులు పట్టుకొని, లేక ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పట్టుకొని అతడిని చెరసాల్లో వేయించారు. ఏంటి చేశాడు తప్పు? ఏం చేశాడు ద్రోహం? ఏం చేశాడు నేరం? ఏం చేశాడు దొంగతనం? ఏం మాట్లాడాడు అబద్ధం? ఏమీ లేదు, ఏ కార్యక్రమం లేదు. నిందింపబడి, ద్వేషింపబడి, దూషింపబడి అతడు ఏడవబడి చెరసాల్లో వేయబడిన అప్పుడు అతడు ఏ తప్పు చేయకపోయినాను కానీ దోషిగా నిలిచి, ఏ నేరము చేయకున్నాను కానీ నిర్దోష అయినటువంటి వ్యక్తి దోషిగా వారి ముందట నిలిచి వారిచ్చే నిందింపబడి చెరసాల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ కృప కలిగిన దేవుడు అట్టిగా నిందింపబడినటువంటి వ్యక్తులను విడిచిపెడతారా అంటే అక్కడ మనం చూస్తుంటున్నాం. అక్కడ చెరసాలలో అతడు ఉన్నాడు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అని మనం చూస్తుంటున్నాం. ఎస్, మనుష్యులు విడిచిపెట్టచ్చు. ఆ దినం వరకు కూడా యోసేపు చే సిద్ధపరచబడినటువంటి ఆహారాన్ని భుజించినటువంటి వ్యక్తి అనుమానముతో తన భార్యను అవమానపరిచేటటువంటి ఆలోచనతో అతన్ని చెరసాల్లో వేయిస్తే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు, సరికదా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నిజముగా మనము నిందింపబడితే దేవుడు ఆ నిందలను తొలగించి ఆ నిందలను మనకు దూరపరిచి నిందించిన వారికి అవమానమును మిగిల్చి ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తారు. విడిచిపెట్టడు దేవుడు. కనికరం కలిగిన దేవుడు, కృప చూపే దేవుడు, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. ఎవ్వరు విడిచినా ఆయన విడువాడు. తండ్రికి దూరంగా ఉన్నాడు, తోబుట్టువులకు దూరంగా ఉన్నాడు, కుటుంబస్తులకు దూరం, అందరూ విడిచిన పరిస్థితి. కానీ తండ్రింటున్నా, గోతిలో ఉన్నా, ఐగుప్తులో ఉన్నా, పోతిఫర్ ఇంటిలో ఉన్నా, చెరలో ఉన్నా నా ప్రభుల వారు అతడిని విడిచిపెట్టకుండా తోడుగా ఇమ్మానుయేలు దేవునిగా అతనితో ఉంటున్నటువంటి దేవుణ్ణి మనం ఈ ఉదయకాల సమయంలో కలుసుకుంటున్నాం. దేవుని పిల్లలారా, ఈ ఉదయం ఎవరు తోడున్నా లేకపోయినా నీ తండ్రి నీకు తోడుంటాడు అని గుర్తెరగలిగితే కనుక ఆయన కనికరము, ఆయన దయ, ఆయన వాత్సల్యము నీవు పొందుకున్నటువంటి వ్యక్తిగా
నీ జీవితంలో స్థిరపడి ఉంటావు. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. మహిమ దేవునికి కలుగును గాక. దేవుని పిల్లలారా, తోడై ఉండడం మాత్రమే కాదు, యోసేపుకు తోడై ఉండడం మాత్రమే కాదు, యోసేపు ఎడల దేవునికి కనికరం వచ్చింది. దేవుడే కదిలిపోయాడు, దేవుడే కరిగిపోయాడు. ఈ నేరము చేయనటువంటి నా కుమారుడు నిందింపబడతా ఉన్నాడు, ఇబ్బంది గురవుతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అరే చాలా 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 శ్రమలో ఉన్నాడు నా బిడ్డడు అని దేవునికి కనికరం వచ్చింది. దేవునికి కనికరం వస్తే ఏం జరుగుద్ది అంటే ఆ జైలర్, ఆ వార్డన్, లేకుంటే ఆ జైలు అధిపతి చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రకరకాల నేరాలు చేసినటువంటి వ్యక్తులు జైల్లో ఉంటారు కాబట్టి వారితో చాలా కఠినంగా బిహేవ్ చేయాల్సి వచ్చింది. చాలా కఠినంగా మాట్లాడాలి, కఠినంగా ఉండాలి, కఠినంగా శిక్షించాలి కూడా. అంత కఠినాత్ముడైనటువంటి జైలర్కు యోసేపు గారి ఎడల, యోసేపు గారు ఉన్నటువంటి పరిస్థితి, అతడు నిందింపబడినటువంటి స్థితి చూచి కటాక్షం వచ్చింది. కఠినాత్ముడికి దేవుడు కటాక్షం అనుగ్రహించాడు. ఎందుకని అంటే తన బిడ్డడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి. మనం పాటలు పాడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, అనేక మార్లు ఈ పదాలు పడుతుంటాం. కఠినమైన మనసులను కరిగించండి ప్రభువా, రాతి గుండెలను మాంసపు గుండెగా చేయి ప్రభువా. ఎస్, ఇక్కడ కఠినమైనటువంటి మనస్సును దేవుడు కదిలించాడు. అతడికి, అంత కఠినాత్ముడికి యోసేపు గారి మీద జాలి కలిగింది. యోసేపు గారి ఎడల కటాక్షము కలిగింది. యోసేపు గారిని ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టాడు. ఎవరు యోసేపు? ఎవరో బానిస, ఏదో దేశం నుంచి కొనబడ్డాడు, ఏదో ఇంట తప్పు చేసి వచ్చాడు. ఇది అతడి మీద ఉన్నటువంటి అతడి బ్యాక్గ్రౌండ్ లేకుంటే బయోడేటా. ఏదో బానిస మీద కటాక్షం ఏంటండి? తన వారి మీద కటాక్షం చూపించవచ్చు, తన వారి మీద దయ చూపించవచ్చు, తన వారి మీద ఏమైనా ఆలోచన చేయొచ్చు. కానీ ఒక బానిస మీద, ఒక కఠినాత్ముడికి కటాక్షము, ఇది దేవుని కార్యము కాదా? ఇది దేవుని ప్రణాళిక కాదా? ఇది దేవుని ఉద్దేశం కాదా? ఎస్, మన శ్రమలో ఆయనను వెతికితే, ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చేతులు చాచితే, ఆయన వైపు మనం ఆలోచన చేస్తే, ఆయన వైపు మనము, ఆయన దయగల పాదాల వైపు మనము కన్నులు నిలిపితే, కృప కనికరము కల దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, నీవు ఏ జైలులో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ కన్నీటిలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ రోదంలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, ఏ నిట్టూర్పులో ఉన్నావో, ఏ శ్రమలో గుండా నువ్వు నడుస్తుంటున్నావో, ఏ రోగాల బారిన పడి నువ్వు బాధపడుతుంటున్నావు, అరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నన్ను అందరూ విడిచిపెట్టారే అనుకుంటున్నావేమో. నీ ఉన్న పరిస్థితిలోనికి నా దేవుడు వచ్చి నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. హల్లెలూయా. మీకు 2 సంఘటనలు జ్ఞాపించినా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములు ఉంటే నా ప్రభులు వారి సింహాసనం మీద ఉన్నారా? లేరే. వారితో పాటు వారు ఏ అగ్నిగుండంలో నడుస్తుంటున్నారు? అందుట్లో వారితో పాటు నడవలేదా? వారికి ఏ అపాయం రాకుండా తోడైన ఇమ్మానుయేలు దేవుడు విడిచిపెట్టారా? వారు సాక్ష్యం చెప్తారు,
మా దేవుడు జీవం గల దేవుడు, ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మలను రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము చస్తామే కానీ నీ విగ్రహానికి తల వంచము అంటే, ఆ మాటలు విని పరవశుడైనటువంటి ప్రభుల వారు సింహాసనాన్ని విడిచి వారితో పాటు అగ్నిగుండంలో నేను తోడుంటా మీరు నడవండి అన్నట్లుగా వారితో పాటు నడిచిన దేవుడు మన దేవుడు కదా. సింహపు బోనులో, సింహపు గుహలో, సింహాల గుహలో దానియేలు గారు ఉంటే ఆ రాత్రి వాటి నోరులు మూయించుటకై నా దేవుడు ఉన్నతమైన సింహాసనాన్ని విడిచి రాలేదా? ఒక్కడైనటువంటి దానియేలు కొరకైనా వచ్చారు, ముగ్గురైనటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోల కొరకు వచ్చారు. సమరయ స్త్రీ ఎటో నడుస్తూ ఉంది, తన గమ్యం ఏటో తెలీదు, తనకు అప్పటి వరకు ఉన్నటువంటి భర్త తన వాడు అవునో కాదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడింది, ప్రభుల వారు కదా, ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నది ప్రభుల వారు కదా. నేనంటా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నప్పుడు భయమేలా దిగులేలా మన చింత యావత్తు ప్రభుల వారి మీద వేసి మన ప్రతి సమస్య ప్రభుల వారికి అర్పించి అప్పగించి విడిచిపెట్టి సిలువ వైపు చూద్దాం, ఆయన కనికరము కటాక్షము పొందుకుందాం. కఠినాత్ముడైనటువంటి జైలు అధికారికి కటాక్షము వచ్చే రీతిలో దేవతి దేవుడు అతని మనస్సును త్రిప్పి ఇతడి యందు యోసేపు యందు చాలిపడు రీతిలో దేవుడు గొప్పనైన కార్యము, ఆశ్చర్యకరమైన కార్యము, ఆశీర్వాదకరమైనటువంటి కార్యము దేవుడు జరిగించారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ కార్యం కావాలని ఆలోచిస్తుంటున్నావు? నేను ఒక్కడినే, నేను ఒంటరిని, నా వాళ్ళు విడిచారు, నా వాళ్ళు తోడలేరు, నా మాట వినట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభులు వారు అంటా ఉన్నారు, నా వైపు చూడు, నా మాట విను, నన్ను అంగీకరించు. ఇది ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట. ఈ ఉదయం ఆయన మాట వింటే, ఆయన మాటకు విధేయత చూపిస్తే ఏ స్థితి అయినా ఆయన నిన్ను విడవకుండా కనికరించి కాపాడుటకు ఇష్టం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. 22వ వచనాన్ని మనం చూద్దాం. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. హల్లెలూయా. ఓ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తుంటున్నాడు దేవాతి దేవుడు యోసేపుకు. ఏమిటి ఆ ట్రైనింగ్ అంటే, భవిష్యత్తులో నువ్వు ఈ దేశపు ప్రజలందరినీ పరిపాలించాలయ్యా. సో ఎట్లా పరిపాలించాలో అప్రెంటిస్ ఈ జైల్లో నువ్వు నేర్చుకొని దేవాతి దేవుడు జైలు అధికారి మనస్సునకు ఇతడి ఎడల కటాక్షం వచ్చేలా చేసి ఆ జైలు అధికారి జైల్లో ఉన్నటువంటి మిగిలిన ఖైదీలందరినీ కూడా యూసెఫ్ చేతికి అప్పచెప్పారు. యూసెఫ్ గారు ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా, అందులో హత్యలు చేసిన వాళ్ళు ఉండొచ్చుగాక, మానభంగాలు చేసిన వాళ్ళు ఉండొచ్చుగాక, రకరకాల వ్యసనాలకు గురై రకరకాల జీవితాలు కలిగిన వారు ఉండొచ్చుగాక, వారందరినీ కూడా యోసేపు గారి చేతికి జైలు అధికారి అప్పగించి వీళ్ళందరినీ నీవే కంట్రోల్ చేయాలి. ఓ దినాన్ని యోసేపు గారు ఫరో పరిపాలిస్తున్నటువంటి ఐగుప్తుకు ఫరో తర్వాత అంతటి వాడు కాబోతున్నాడు. అందుకని ఇక్కడే ట్రైనింగ్ ఇస్తుంటాడు. జైలుకి ఎందుకు వచ్చామా, ఎందుకు నాకు ఈ శిక్ష వచ్చిందా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందా, ఎందుకు నాకు ఈ పరిస్థితి దాపురిచ్చిందా అనుకుని ఒకవేళ యోసేపు గారు అనుకుండొచ్చు. కానీ దేవతి దేవుడు అక్కడే ఒక ట్రైనింగ్ ఒక పీరియడ్ అతనికి ఓ ట్రైనింగ్ పీరియడ్ లాగా దేవుడు ఆ సమయాన్ని దేవుడు అననుకూలమైనటువంటి ప్రదేశంలో అననుకూలమైనటువంటి స్థితిని దేవుడు అనుకూలంగా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మనకు కొన్ని శ్రమలు గుండా నడుస్తుంటున్నప్పుడు మనం స్ట్రెంథెన్ అవుతూ ఉంటాము, బలపడుతూ ఉంటాము. బలహీనతల్లో, గుండె చెదిరిన సమయాలలో,
బాధాకరమైనటువంటి సమయాలలో కొన్ని పరిస్థితులు మనలను బలపరుస్తూ ఉంటుంది, చాలా పరిస్థితులు మనలను స్థిరపరుస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట నేను తెలియచేయాలి. నా జీవితంలో నుంచి నా చిన్ననాటే నా తండ్రి చనిపోతే కుటుంబానికి ఎలాగా తోడుగా నిలవాలి, కుటుంబానికి ఎలాగా ప్రతి పరిస్థితిలో ఆలోచనకర్తగా నిలవాలి అన్నిటిది దేవత దేవుడు నాకు నేర్పించారు. నా ఆరవ తరగతికి జాయిన్ చేసిన తర్వాత 6th క్లాస్కి నన్ను నా తండ్రి గారు జాయిన్ చేసిన తర్వాత వారు చనిపోయినప్పటి నుంచి కూడా నా కుటుంబానికి నేను చేదోడు వాదోడుగా అంత చిన్న వయసు నుంచి కూడా నేను ప్రతి విషయాన్ని కూడా నేను షేర్ చేసుకుంటూ నా తల్లికి తోడుగా ఉండి, తోబుట్టువులకు తోడుగా ఉండి, వారి యొక్క ప్రతి పరిస్థితిలో కూడా నేను నిలిచినటువంటి రీతి, ఆ స్థితి నన్ను ఈ స్థితి వరకు నడిపించింది. నా తల్లి చనిపోయినప్పుడు కూడా, నా అన్న చనిపోయినప్పుడు కూడా ఎంతో ఆర్థిక సమస్యల్లో దిగజారిపోయి తినటానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఆ శ్రమల గుండా దేవుడు నన్ను నడిపించి ఈరోజు ఎంత అతిశయకారకంగా దేశ విదేశాల్లో అనేక మంది బిడ్డలను ప్రభు దగ్గరకు స్థిరపరిచి నడిపించుటకై దేవతి దేవుడు బహుబలంగా వాడుకుంటా ఉన్నారు. మన శ్రమలలో ఆయన విడిచిపెట్టాడండి. మనకు శ్రమ కలిగినప్పుడు కన్నీరు వచ్చింది, దెబ్బ తగిలితే అమ్మ పేరు వచ్చినట్లుగా, అమ్మ గుర్తు వచ్చినట్లుగా మన శ్రమలో కన్నీరు వచ్చింది. మన శ్రమలో మన హృదయం కలవరం కూడా పడుతుంది. అయితే ఆ కలవరం పడేటటువంటి సమయంలో కలువరి వైపు నువ్వు చూడగలిగితే కనుక నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంచుతారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం దగ్గర మనం చూస్తూ ఉంటే చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఏమి చేస్తున్నారో యోసేపు ఏది చెబితే అది చెయ్యాలి. అది ఎంత హంతకుడే కావచ్చు కాక, తేయ్, తుడువు, చెత్త తేయ్, రాళ్ళు కొట్టు, వంట చేయంటే ఎస్ తల వంచి వాడెంతటి మనగాడైనా కానీ వాడు యోసేపు గారి మాట వినడమే ఇక చెయ్యగలిగేది ఇంకేమీ లేదు. ఒకసారి మనం ఆలోచన చేద్దామా, ఎవరు ఈ యోసేపు? ఆ దేశానికి బానిసగా వచ్చినవాడు, ఆ దేశంలో ఇప్పుడు అధికారిగా నిలబడుతుంటున్నాడు. అధికారి తర్వాత జైలు అధికారి తర్వాత అంతటి స్థితి కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు గారు కనబడతా ఉన్నారు. జైలులో ఖైదీగా వచ్చిన వ్యక్తి. ఈరోజు ఒక విషయం మీకు తెలియచేయాలి. అనేక మంది హంతకులు, భయంకరమైనటువంటి మూర్ఖులు జైల్లో యేసు క్రీస్తు ప్రభువు వారి సువార్త వినిన పిదప మారు మనసు రక్షణానుభవములకు వచ్చి అనేక మంది లోకములు గొప్ప సాక్షులుగా, ప్రభు కొరకైనటువంటి గొప్ప సాధనాలుగా నిలిచిన వారు అనేకులు ఉన్నారు. యోసేపు గారు ఆ జైల్లో మరి ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించుంటారు, ఎంతమంది ప్రభువులో నిలిపి ఉంటారు, ఎంతమందిని ప్రభువుకు సాధనాలుగా, సాక్షులుగా మార్చేస్తుంటారో వారి యొక్క సాక్ష్యం ద్వారా, లేక వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా. నేను ఈ దేశానికి బానిసగా వచ్చానయ్యా, ఫలానా ఇంటిలో నేను చేయని దోషానికి నేను నిందితుడిగా మీ ముందరికి వచ్చానయ్యా, అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. బానిసగానే ఉన్నటువంటి నన్ను ఆ భాగ్యవంతుడైనటువంటి దేవుడు మీ మీద అధికారిగా ఉంచాడయ్యా అని అనేక మందికి చెప్పినప్పుడు ఎంతో మంది హృదయాలు మారి ఉండొచ్చు. ఈరోజు నీ శ్రమలో కూడా దేవుని వైపు చూస్తే, దేవుడికి సహాయం చేసినప్పుడు అది సాక్ష్య రూపంగా మరొకరితోటి నువ్వు పంచుకుంటా ఉంటే దేవుడు నిన్ను కూడా ఒక గొప్ప సాధనంగా, సాక్షిగా దేవుడు అనేక ఆత్మల రక్షణార్థమై దేవుడు నిన్ను కూడా వాడుకోవచ్చు. చూద్దాం ముగింపులకు వస్తుంటున్నాం. చూద్దాం 23వ వచనం. యెహోవా అతనికి తోడైండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. దేవుని పిల్లలారా, చెరసాలలో యెహోవా యోసేపుకు తోడై ఉన్నారు అని
21వ వచనంలోను 23వ వచనంలో కూడా చూస్తుంటున్నాం. ఈ అధ్యాయంలో అనేక మార్లు దేవుడు అతనికి తోడేయుండును, దేవుడు అతనికి తోడేయుండును, దేవుడు అతనికి తోడేయుండును. ఈ ఈ ఈ 39వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తూ ఉంటే యోసేపు ఫరో సైన్యాధిపతి అయినటువంటి పోతిఫర్ అనేటటువంటి ఆయన యోసేపును బానిసగా కొనుక్కున్నాడు. అంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని చూస్తుంటాం. యోసేపు ఆ ఇంట్లో ఉన్నాడు అంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, అందుకే ఆ ఇల్లు దీవించబడ్డది అని చూస్తుంటాం. ఇక్కడికి వచ్చేసరికి 21వ వచనం దగ్గరికి వచ్చేసరికి యెహోవా యోసేపుకు తోడైండును, 23వ వచనం దగ్గరికి వచ్చేసరికి యెహోవా అతనికి తోడైండును. ఎంతగా 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 దేవుడు ఎక్కడున్నా నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక ఆయన చేతుల్లోకి వచ్చేసేద్దాం. యెహోవా మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇక ఏమీ పట్టించుకోవట్లేదు ఆ జైలు అధికారి గారు, ఏమీ పట్టించుకోవట్లేదు. సింపుల్గా అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి మనం చూస్తూ ఉంటే, ఏ విషయం మీద కూడా ఇంకా ఆయన విచారము కానీ ఆలోచన కానీ ఏమీ లేదు. వీడు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడండి అని యోసేపు గారు జైలధికారికి చెప్తే, అవునా సరే అని ఇక వారి గురించి ఏం ఎంక్వైరీ చేయకుండా ఈయన పనిష్ చేస్తుంటున్నాడు. వీడు చాలా మంచిగా బిహేవ్ చేస్తుంటున్నాడండి అని యోసేపు గారు సర్టిఫికేట్ ఇస్తే, అవునా సరే విడిచిపెట్టేద్దామా, ఓకే. ఎంత ఆధిక్యత ఇచ్చాడో దేవుడు యోసేపు గారికి, ఎంత అతిశయానికి కారకమయ్యారో యోసేపు గారు. దేవుని పిల్లలారా, విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆదరించి ఆదుకొని హక్కుని చేర్చుకుని ఆశీర్వదించే అభివృద్ధిని ఉన్నతమైన స్థితిని అనుగ్రహించేవాడు మన దేవుడు. ఈ ఉదయకాల సమీప వాక్య ధ్యానములు మనం నేర్చుకునాల్సింది, చెరలోనైనా పడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు ఆయనకు సాక్షిగా ఉంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే కనుక, ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడున్నా దేవుని మీద ఆధారపడితే చెరలు కూడా నీకు దీవెనకరంగా, సంఖ్యలను కూడా బంధకాలను కూడా నీకు దండలుగా మార్చడానికి దావత్ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యూసుఫ్ మీద ఎంత గురి వచ్చిందండి. ముగింపు మాట అక్కడ ఉంటుంది. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సఫలము చేస్తా ఉన్నారు. ఈ పదం కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో అంటాడు, అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరతడు బానిస. అతడు చేసేది సఫలత అయ్యే రీతిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దీవెనకరంగా దేవుడు చేస్తూ ఉన్నాడు, మేలుకరంగా దేవుడు చేస్తూ ఉన్నాడు, ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్న దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. జైలులో ఖైదీగా ఉన్న దేవుడు ఆ ప్రదేశాన్ని, ఆ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మారుస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట మీకు వినబడుతుంటున్నప్పుడు, దేవుని మాటకు మీరు విధేయత చూపించి మీకున్న స్థితిలోనే దేవునిని స్తుతించగలిగితే, దేవునిని ఆరాధించగలిగితే, దేవుని యొక్క పరిశుద్ధమైన పాదాలు పట్టగలిగితే, వేడుకోగలిగితే, ఆశించగలిగితే, ఆయన నుండి దివ్యమైన దీవెనలు, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు, మేలుకరమైనటువంటి స్థితులు పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తారు. ప్రతి పరిస్థితిలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి స్థితిలో కూడా, దేవా ఈ పరిస్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు, ఈ పరిస్థితిలో నీవు నాకు తోడైండి, నీవు కనికరపడి, నీవు దయ చూపించి నన్ను ధైర్యపరిచి మీ మహిమ కొరకు వాడుకో ప్రభు, నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు దివ్యమైనటువంటి రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించబోతుంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కలిసి మనకు అనుగ్రహించిన రీతిలో మనల్ని కూడా మన శ్రమలో తోడేయండి. ఆయన అక్కడి చేర్చుకుని ఆశీర్వదించే రీతిలో ఆయన పరమ పవిత్రమైన పాదాల దగ్గరకు మనం ఈ ఉదయ కలశంలో ప్రార్థనతో వద్దాం, ఏకీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. యోసేపు నాకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా, యోసేపు నాకు చెరలో తోడైన దేవుడు
నీకు నాకు కూడా. యోసేపును చెరలో దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా యోసేపునకు చెరలో కనికరమును దయను జాలిని చూపిన దేవుడు నీకు నాకు కూడా. యోసేపునకు కఠినాత్ముడైనటువంటి వ్యక్తి ద్వారా కటాక్షము కలుగు రీతిలో మార్చిన దేవుడు నీకు నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఆశీర్వాదకరంగా మార్చు రీతిలో ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రేమించారు ఈ విధంగా కలిసంలో మీ కృపా కౌగిట్లో మమ్మల్ని బంధించి సజీవులుగా స్తుతించు వారంగా మీ పరిశుద్ధమైన పాదముల యొద్దకు వచ్చి ప్రార్థించు వారంగా మీ వాక్యమును ధ్యానించు వారంగా మమ్మల్ని నిలిపిన మా కన్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప ప్రేమనైనా, ఎంత జాలికల మనస్సు ప్రభువా. ఎస్ ప్రభువా, యూసుఫ్ గారికే కాదు మాకు కూడా అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టు ఉన్నప్పుడు మా శ్రమలో మీరు తోడేయండి. మమ్మల్ని ఆదరించి ఆదుకుని చేర్చుకుని ఆశీర్వదించి రీతైనటువంటి క్షేమదాయకమైనటువంటి బ్రతుకు మాకు అనుగ్రహించిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. కృప కనికరం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. దయా జాలి కలిగిన మా తండ్రి మీకు వందనాలు. శ్రమల గుండా మేము నడుస్తూ ఉంటే ఆ శ్రమలో మాకు తోడేయండి, శరణలో మాకు తోడేయండి, బాధల్లో మాకు తోడేయండి, నిందల్లో మాకు తోడేయండి, కష్టాల్లో మాకు తోడేయండి, అనారోగ్య స్థితిగతుల్లో మాకు తోడేయండి ప్రభువా. మీ దయందును మనుష్యుల దయందును వర్ధిల్లు భాగ్యము మాకు అనుగ్రహించిన భాగ్యవంతుడా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయము ఎంతమంది బిడ్డలు లైవ్లో మీ మాటలు విని ఉన్నారో ఆ బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించి బలపరిచి కౌగిట్ల భద్రపరచమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే మీ వాక్యము దగ్గర వారి జీవితాలను స్థిరపరుచుకున్నారో వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తదుపరి ఈ వర్తమానాలు వీక్షించబోతుంటున్నారో వారికి వారి కుటుంబాలకు క్షేమమును సౌఖ్యమును సంతోష సమాధానములు అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు చేస్తున్న మేలు మహోపకారాలకే స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా మా బంధువులను, మిత్రులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను, స్నేహితులను, శ్రేయోభిలాసులను, ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను మీ కనికరం గల కాపుదల కొరకు మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర సమర్పిస్తుంటున్నాం తండ్రి. క్షేమ సౌఖ్య సంతోష సమాధానాలతో నింపి బలపరిచి నడిపించండి అయ్యా. దేవా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే బలహీనతతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, మానసిక ఒత్తిడితోనూ తింటకు కానీ, ఉండుటకు కానీ, కట్టుకుంటకు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉంటున్నారో కనికరించి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీ కనికరము వారి ఎడల చూపించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వివాహ దినాల, జన్మదినాల, శుభకార్యంలా జరిపించుకుంటున్నటువంటి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకొని మీ కౌగిట్లో భద్రపరిచి దీర్ఘాయుష్మంచి భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభువా. తిరిగి మేము శనివారం ఉదయం మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరకు వచ్చి స్తుతించి పర్యంతము కృపా కనికరంతో నింపి మా ఎడల మీ కనికరము అనుగ్రహించి మీ కౌగిట్లో భద్రపరిచి మీ మహిమ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ఈ వర్తమానాలు వినియోగించుకోనమని మహిమను, ఘనతను, ప్రభావమును మీకే ఆరోపిస్తూ యేసయ్యా సర్వశక్తిమంతుడా మీ పరమ పవిత్రమైన పాదాల దగ్గర నిలిచిన మమ్ములను, మా మనవులను మీ కిలి వినయముతో మీకు సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమామయుడు, కృపామయుడు, కనికరం కలిగి కలువరినాథునిగా ఈ లోకానికి అనుదించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దయ, ఆదరణకర్తగా మన మధ్యన సంచరించి వాక్యం చేయి ఉదక స్నానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసం, కాదుల భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు వర్తమానం విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డలకు సదా సమస్త విషయాల్లో తోడేయండి. ఆరోగ్యంతోనూ, ఆయుష్తోనూ, ఆనందంతోనూ, ఆశీర్వాదంతోనూ నింపి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దీని పిల్లరా, మాతో కలిసి వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ వర్తమానాలు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి కనుక యూట్యూబ్లో రెవరెండ్ ప్రదీప్ కుమార్ కడారి అని సెర్చ్ చేసి వర్తమానాలు వీక్షించండి. మీ స్నేహితులకు, సన్నిహితులకు, బాధాతప్త హృదయాలతో ఉన్నటువంటి బిడ్డలకు ఈ వర్తమానాన్ని షేర్ చేయండి. దైవదేవులు పొందుకరండి.
ఆయన కృపకు పాత్రలు కండి. మన లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అనేక ఆత్మల రక్షణ కొరకు మీ వంతుగా కూడా ప్రభు యొక్క పరిచర్యలో సహకరించండి. తిరిగి శనివారం ఉదయం 6 గంటలకి ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప మనకు, మన కుటుంబాలకు నిండుగా, మెండుగా, తోడుగా, నీడుగా, అండగా, దండిగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.